అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినైనది, అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రభు మీకు స్తోత్రాలు. ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని మేము రోజు ధ్యానించబోతూ ఉండగా, మీ వాక్యపు వెలుగులో మీరు తెచ్చినవన్నీ మేము పొందామో లేదో పరీక్షించుకుంటూ మీ ఉద్దేశం మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేరాలని ఆశిస్తూ మీ సన్నిధిలో ఈ సమయాన్ని ఆస్వాదకరంగా గడపడానికి మాకు సహాయం చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రిస్మస్కు కారణాలు ఏంటో ఒక 20 మనం చూడబోతున్నాం. దేవుడు క్రిస్మస్లో ఎందుకు దిగి వచ్చాడు, తండ్రి ఆయన కుమారుని క్రీస్తుని లోకానికి ఎందుకు పంపాడు, క్రిస్మస్కు ముఖ్య కారణాలు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది మనం చదువుకున్న వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యం నమ్మతగింది, పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైంది అంటున్నారు. అంటే నిత్యత్వం మనం ఈ సత్యంపై ఆధారపడి దేవునికి అప్పగించేసుకోవడానికి తగిన సత్యం అంటున్నాడు. ఈ వాక్యాన్ని నమ్మినటువంటి వారు ఎంత నిశ్చింతగా ఉండవచ్చు అంటే, ఇది పూర్ణంగా అంగీకరించడానికి యోగ్యమైంది, నమ్మతగింది. యూ కెన్ స్టేక్ యువర్ ఇటర్నిటీ. మీ నిత్యత్వాన్ని పణంగా పెట్టవచ్చు అన్నమాట దేవుని చేతిలో. ఈ వాక్య సత్యాన్ని బట్టి నమ్మతగిన, పూర్ణంగా ఏ సంశయం లేకుండా అంగీకరించడానికి తగిన మాట ఏంటది? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. దేవుడు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు మానవుడయ్యాడు. ఎందుకంటే పాపులను రక్షించడానికి. ప్రభు వచ్చింది మంచి వాళ్ళని రక్షించడానికి కాదు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. మందిరానికి వస్తున్నాను, నేను భక్తి గలవాడిని కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకోవడానికి నిన్ను కాదు దేవుడు రక్షించడానికి వచ్చింది. అలా అనుకునే నిన్ను కాదు. ఎవరైతే తమ పాపాన్ని గుర్తించి రక్షకుని యొక్క అవసరాన్ని గ్రహిస్తారో వారికి ఈ మాట ఎంతో ఆనందంగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు, అటివారిలో నేను ప్రధానుడను అంటున్నాడు. అవునా? పాపులందరిలో ప్రధానుడు పౌలా? కాదు. అంతకంటే దుర్మార్గులు ఉన్నారు. అంతకంటే క్రైస్తవ్యాన్ని హింసించి క్రీస్తుని ద్వేషించి అవమానపరిచినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ అవగాహన, పాపులో నేను ప్రధానుడను అనే భావం పరిశుద్ధాత్ముడు పాపాన్ని గురించి ఒప్పించిన ప్రతి వారిలో కలుగుతుంది. ఎందుకంటే ఎవరు పాపం వారికి హేయంగా, దేవునికి వ్యతిరేకంగా చేసిన ద్రోహంగా కనబడుతుంది. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, పౌలు కాదు, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. అలా అందరూ ఒప్పుకుంటారన్నమాట. పోయిన వారం క్రిస్మస్లో మనం చూసాం, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందువల్ల దేవుడు అరణ్యంలో సర్పాలను పంపించాడు. అవి వారిని కరుస్తూ ఉంటే వారు చనిపోతున్నారు. న్యాయంగా దేవుడు వారిని శిక్షించాడు. అయినప్పటికీ వారు విడుదల పొందడానికి ఒక పరిష్కారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేన్ని బట్టి? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన కుమారుని అనుగ్రహించాడు మనం నశించుకుని నిత్యజీవం పొందాలి అని. కాబట్టి క్రిస్మస్కు కారణం దేవుని ప్రేమ. ఎందుకు వచ్చాడు క్రీస్తు మనం రక్షించడానికి? పాపులను, ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వారిని రక్షించడానికి ఎందుకు వచ్చాడు? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దీర్ఘశాంతం, ఆయన దయాళుత్వం, ఆయన దయను బట్టే ఈ లోకానికి
ఆయన వచ్చాడు. పౌలు అంటున్నాడు, పాపులలో నేను ప్రధానుడను అని. ఆ మాటలో ఒక భావం ఏంటి అంటే, ప్రధాన పాపి అనుకున్నటువంటి అతన్నే రక్షించడానికి క్రీస్తు వస్తే, మన సంఘాన్ని హింసించి ప్రజలను చంపినటువంటి వాళ్ళం కాకపోవచ్చు వాళ్ళలో చాలామంది. ఇప్పుడు మనల్ని ఇంకా దేవుడు కృపతో రక్షిస్తాడు అని. చూడండి, కొంచెం ఊగుతున్న వంతెన మీద, నది మీద ఉన్న ఊగుతున్న వంతెన మీద ఏనుగు వెళ్ళగలిగింది అనుకోండి, గుర్రం గాడిద వెళ్ళడం కష్టమేమీ కాదు. సో పౌలు లాంటి వాణ్ణి దేవుడు రక్షించగలిగితే ఎవరినైనా రక్షిస్తాడు అనేది పౌలు భావం. కాబట్టి దేవుడు ఎంత కృపగలవాడు, ఎంత శక్తిమంతుడు అంటే, పాపులను, ఎలాంటి పాపులనైనా రక్షించగలడు. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. లూకా 19:10 కూడా ఇదే భావాన్ని మనం చూస్తాం. లూకా 19:10 అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, జక్కయి లోకం అందరి దృష్టిలో ఎవరు? పాపి అంటున్నారు వాళ్ళు. 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అని మనుషులు అదే బస్ చేయవలెనని చాలా సణుగుకోలేదు. కానీ ఆయన వచ్చింది ఎందుకంటున్నాడు? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు అన్నాడు. కాబట్టి ఆయన వచ్చింది రక్షించడానికి. యోహాను 3:17 కూడా అదే భావాన్ని మనం చూస్తాం. యోహాను 3:17 అంటున్నాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకముకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు? రక్షించడానికి, తీర్పు తీర్చడానికి కాదు. 12:47 యోహాను 12:47 అంటున్నాడు, ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చున్నాను. లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని అన్నాడు. కాబట్టి మొదటి కారణం యేసుక్రీస్తు లోకానికి రావడానికి చెప్పండి, పాపులను రక్షించడానికి వచ్చాడు. మత్తయి 1:21 కూడా మనం అదే చూస్తాం. యేసు అని ఎందుకు పేరు పెట్టమన్నాడు దేవదూత యోసేపుతో? తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. కాబట్టి క్రీస్తు లోకానికి వచ్చింది రక్షించడానికి. ఓకే, 20 చెప్పుకోవాలనుకుంటున్నాం కదా, కాబట్టి మనం త్వరగా ఒక్కొక్క విషయాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. మత్తయి 20:28 యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని 20 కారణాలు మనం చూడబోతున్నాం. మత్తయి 20:28 శిష్యులు మాలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్న సందర్భంలో ప్రభు అన్నాడు, అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చనని చెప్పాను. యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. అనేకులకు బదులుగా విమోచన క్రయధనంగా, అంటే ప్రజల్ని విమోచించడానికి, బానిసలను కొని విడుదల చేయడానికి వెల చెల్లించాలి. అలా తన ప్రాణాన్నే వెలగా పెట్టడానికి వచ్చాడు. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకంట? ప్రాణం ఇవ్వడానికట. అనేకులకు బదులుగా వారిని కొనడానికి, వారిని విమోచించడానికి, ర్యాన్సమ్ పే చేయడానికి, విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎవరైనా వస్తారా మనకి వాళ్ళ ప్రాణం ఇవ్వడానికి? తీయడానికి వస్తారు, ప్రాణం పెట్టడానికి రాడు. ఏ నామూరాల ప్రాణం పెట్టడానికి ఎవరు అనలా నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను అని, ప్రభు తప్ప. మూడవది ఇక్కడే ఇమిడి ఉన్న మాట, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. హి కేమ్ టు సర్వ్. ఈ సందర్భం ఏంటి అంటే,
శిష్యులు ప్రభు కొద్ది రోజుల్లో సిలువ వేయబడబోతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారు, మాలో ఎవరు గొప్పవాళ్ళు అని. ఒక ఆయన అంటాడు నేనే గొప్ప అంటాడు, ఇంకొక ఆయన అంటాడు లేదు నీవు నా తర్వాతే పిలువబడ్డావు, లేదు నీకంటే నేనే పెద్ద ఉద్యోగం మానేసి మరీ వచ్చాను, నేనే గొప్ప, నేను ఎక్కువ త్యాగం చేశాను. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభు ఆ సందర్భంలో అన్నాడు, 25లో అంటున్నాడు, యేసు తన వద్దకు వారిని పిలిచి అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురు అని మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను వాడు మీ పరిచారకుడై ఉండవాళ్ళు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడను వాడు మీ దాసుడై ఉండవాళ్ళు. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయడానికి వచ్చాడు అని చెబుతూ ఉన్నాడు. ప్రభు వచ్చింది ఈ లోకస్తుల్లాగా అధికారం చలాయించి ఏదో ప్రజల ద్వారా మన్ననలు పొంది ప్రజల ద్వారా పరిచారం చేయించుకుని గొప్పవాడుగా కనుపరుచుకోవడానికి రాలా. దాసుడిగా వచ్చాడు, పరిచారం చేయడానికి వచ్చాడు. ఎంత తేడా ఉందో ఆలోచించండి. తాడేపల్లిగూడెంలో ఒక హాస్పిటల్లో డాక్టర్స్ ఒక హిందూ గురువుని పిలుచుకున్నారు. ఆ గురువు వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద నుంచి హాస్పిటల్ లోపలికి అతను నడిచేది పట్టు వస్త్రాల మీద. ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల మీరు చూడవచ్చు, స్త్రీలు తల వెంట్రుకలు పరిస్తే వాటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఏదో అన్నట్టు ప్రజల తలల మీద నడుస్తున్నట్లు, దానికి పాత్రులు అన్నట్టు ప్రజల ద్వారా సేవింపబడుతూ ఉన్నారు. వీళ్ళు మనుషులే, మలమూత్రాలు ఉన్నటువంటి వాళ్ళే. అవతల వాళ్ళు సాగిలిపడి నమస్కారం చేస్తూ ఉంటే వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు అన్నమాట. ప్రభు తన శిష్యుల పాదాలు కడిగాడండి. తనను అమ్మివేయబోతున్న ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. ఆ తర్వాత వాడు వెలుపల చీకట్లను వెళ్ళాడని రాసి ఉంది. హీ కేమ్ టు సర్వ్. కుష్ఠరోగిని ముట్టుకున్నాడండి. ముట్టుకోకుండా బాగు చేయగలడు, కానీ ముట్టుకుని బాగు చేశాడు. ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి వాక్యం విని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు ఎక్కడ సొమ్మసిల్లిపోతారో మార్గంలో అని వారు అడగకుండానే వారికి ఆహారాన్ని పంచాడు. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. అధికారులు గొప్పవాళ్ళు విర్రవీగుతారు, ధనవంతులు విర్రవీగుతారు. వాళ్ళకి అందరూ దాసులుగా పరిచారం చేయాలన్నట్టు అనుకుంటారు. ప్రభు ఎంత అద్భుతమైనటువంటి మాదిరిని ఇస్తూ ఉన్నాడు. పరిచారం చేయడానికే వచ్చాడు. ఆఖరికి తన ప్రాణాన్ని ఇచ్చేయడానికే వచ్చాడు. చెప్పండి, మొదటిది పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. రెండవది తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ర్యాన్సమ్గా లేదా విమోచన క్రయధనంగా మనల్ని విమోచించడానికి, వెల చెల్లించడానికి, తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మూడవది పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు. నాలుగవది దేవుడు రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. 35 నుంచి చదువుతాను. అని 11 లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెదకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతునని వారితో చెప్పాను. ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. లూకా సువార్తలో ఈ విషయాన్ని మనం చూడగలం. లూకా సువార్త 4వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను చూడండి. ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది,
బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడని రాయబడిన చూడటానికి దొరికెను. 21 అంటున్నాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పాను. 43వ వచనంలో అన్నాడు ఆయన, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితనని వారితో చెప్పాను. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఏంట రాజ్య సువార్త? యెషయా గ్రంథం 61:3. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. మొదటి 3 వచనాలు చదువుతాను చూడండి. ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనిలకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. సువార్త ప్రకటించడం ద్వారా బంధింపబడినటువంటి వారిని, పాప శాపాల్లో బంధింపబడినటువంటి వారిని విడిపించడానికి, ఆత్మీయంగా గ్రుడ్డి వారిని ఆయన దృష్టి ఇచ్చి రక్షించడానికి, ఆత్మీయంగా దేవుని కోసం నిలబడలేని నడవలేనటువంటి వారిని, కుంటి వారిని ఆయన నడిపించడానికి, నలిగిన హృదయం గలవారిని, పాపం చేత అపరాధ భావం చేత విరిగి నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, దుఃఖ వస్త్రానికి బదులు ఉల్లాస వస్త్రాన్ని, బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సో యేసుక్రీస్తు వచ్చి చేసింది ఏంటంటే సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఒక ఊరిలో ఆయనను చూసి, ఇక్కడే ఉండిపో నువ్వు, మాకు ఇక్కడే అద్భుతాలు చేస్తూ ఉండు, నీకు అన్నీ చూసుకుంటావు అన్నట్టు అంత జనసమూహం వచ్చి చాలా యాక్టివ్గా ఉంది పరిచర్య. పొద్దున్నే లేచి ఆయన అరణ్యంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన వెతుకుతా వెళ్ళి, నీకోసం అందరు కనిపెడుతున్నారు, బాగుంది ఇక్కడ రామంటే ఆయన ఏమన్నాడు, లేదు మన ఇతర పట్టణాల్లోనికి వెళ్ళాలి, సువార్త ప్రకటించడానికే పంపబడ్డాను. కాబట్టి ఒక చోట బాగుందని అక్కడ ఉండిపోలేదు, ఒక చోట వ్యతిరేకత ఉందని అక్కడ ఆగలా, అక్కడ ఆపేలా, దేవుని రాజ్య సువార్త అంతటా ప్రకటించు. అందుకే ఆయన వచ్చాడు. 5వది యోహాను సువార్త 10:10 అంటాడు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినాను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాదాపు 78 సార్లు నిశ్చయంగా చెప్తున్నాను అన్న మాట మీకు కనబడుతుంది. అది కేవలం క్రొత్త నిబంధనలోనే కనబడుతుంది. అది కేవలం ప్రతిసారి ప్రభు మాత్రమే వాడాడు. ఆయన చెప్పినవన్నీ నిశ్చయమే, కానీ కొన్ని అర్థం చేసుకోవడానికి కష్టమైనవి ఆయన చెప్పినప్పుడు మీతో నిశ్చయంగా చెప్తున్నానని నొక్కి చెప్పాడు. దొంగలు వచ్చేది ఎందుకు? దొంగతనం చేయడానికి, అడ్డొచ్చినటువంటి వాళ్ళను హత్య చేయడానికి, అక్కడున్నదంతా నాశనం చేయడానికి వస్తాడు. కానీ ప్రభు వచ్చింది హత్య చేయడానికి కాదు, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన బాగు చేయడానికి వచ్చాడు. జీవం కలగాలి గొర్రెలకు, అది సమృద్ధిగా కలగాలి, అందుకు వచ్చాడట ఆయన. అవును, దొంగలుండి ప్రాణాపాయం ఉండే పరిస్థితుల్లో మనుషులకు ఏం కావాలి?
సమృద్ధి అయిన జీవం, నిశ్చింతగా బ్రతకగలిగిన క్షేమం అవసరం. ప్రభు వచ్చింది హత్య, నాశనం, దొంగతనం, ఇలాంటి దుర్బోధలు, అబద్ధ మతాలు, ఇవన్నీ ప్రజలను ఆత్మీయంగా హత్య చేసే అంత పరిస్థితుల్లో ఉండగా ప్రభు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా కలగడానికి ఆయన వచ్చాడు. కాబట్టి క్రీస్తులో సమృద్ధి అనే జీవం ఉంది, శాశ్వతమైన జీవం ఉంది, ఆత్మీయమైన జీవం ఉంది, నిజమైన జీవం ఉంది. అసలు బ్రతికేది సృష్టికర్తను తెలుసుకొని తర్వాత పొంచి ఉండే ఘోరమైన నరక శిక్షను తప్పించుకుని నిత్య జీవంలో ప్రవేశించడానికి అలాంటి జీవం కలిగి ఉండాలి. అది బ్రతికే సరి అయిన విధానం. ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, జూలియస్ సీజర్ దగ్గరికి ఒక సైనికుడు వచ్చి ఆర్జీ పెట్టుకున్నాడంట. అయ్యా, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని. నేను చనిపోవాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి. ఆయన్ని సరిగ్గా చూసి ఈ చక్రవర్తి అన్నాడట, అరే నిన్ను చూస్తే అసలు నువ్వు బ్రతికింది ఎప్పుడు రా, నీ ముఖం చూస్తే అసలు నువ్వు జీవించినట్టు లేదా, నువ్వు ఇంకా చచ్చేదేముంది ఎక్స్ట్రాగా అన్నాడట. చాలామంది ఈ లోకంలో ఏదో బ్రతుకుతున్నారు, కానీ నిజంగా జీవించటంలా ఏదో రోజులు గడిచిపోతూ ఉన్నాయి. దేవుణ్ణి కలిగి ఉండి పాపాలు క్షమింపబడి నిజమైన సత్య మార్గంలో, జీవ మార్గంలో నడిచే వాళ్ళు ప్రభు నమ్మినటువంటి వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ పేరుకు బ్రతుకుతున్నారు అంతే. అందుకనే ప్రభు అన్నాడు, ఒక అతను వచ్చి నేను నా తండ్రిని పాతి పెట్టుకుని నేను వచ్చి వెంబడిస్తాను అంటే ప్రభు ఏమన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని అన్నాడు. అంటే అర్థం, దేవునితో నీకు అనుబంధం లేకపోతే నీకు జీవం లేదు, ఆయన జీవం లేదు. కాబట్టి ఆయనకు దూరంగా అందరూ మృతులే, భౌతికంగా కదులుతున్నారు అంతే. లోపల ఎవరు ఆత్మీయంగా చచ్చినటువంటి వాళ్ళు. ఊహించండి ఒకసారి, దేవుడే తెలియదు, సత్యమే తెలియదు, వెలుగులో లేరు, చీకటి మార్గాల్లో తడువులాడుతూ ఉన్నారు, అగాధంలోనికి వెళ్ళే జారుడులో ఉంటూ ఏదో బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు. డబ్బు సంపాదించి ఇంకేముంది మాలాంటి వాళ్ళు లేరు అనుకుంటున్నారు. అది జీవమే. అసలు నీ దేవుడు ఎవరో నీకు తెలియకుండా, సృష్టికర్త ఎవరో నీకు తెలియకుండా నీ బ్రతికేనా? రాయిని రప్పని దేవుడు అనేది నీ జ్ఞానమేనా? ఓ పశువుని మొక్కేది నీకు జ్ఞానమా? గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును ఆయన వచ్చాడు అన్నాడు. అసలు బ్రతికేది క్రీస్తు నమ్మినటువంటి వాళ్ళే. మనం ఇప్పుడు చనిపోయినా, ఒక 50 సంవత్సరాల తర్వాత చనిపోయినా, ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆయన దగ్గర నరక శిక్ష తొలగిపోయింది, నిజదేవుడు దొరికాడు, సత్యాన్ని, వెలుగును మనం కలిగి ఉన్నాం. మనకు రక్షకుడు, విమోచకుడు ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టి మనల్ని కోరుకున్న, ఎన్నుకున్న, ప్రేమించిన నాథుడు ఉన్నాడు మనకు. లోకం తలకిందులు అయిపోయినా, భూకంపాలు వచ్చి అన్ని కూలిపోయినా, మన ఆత్మకు డోకా లేదు. ఇది జీవం అంటే, ఇది బ్రతకడం అంటే. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆరోది యోహాను సువార్త 18:37లో పిలాతు నువ్వు రాజువా అని అడిగినప్పుడు ప్రభు అంటూ, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అన్నాడు.
సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. అందు నిమిత్తమే పుట్టాడట ఆయన. తన మాటలోనే చూడండి. ఈ లోకంలో అంత అసత్యమే రాజ్యం వెళుతున్నట్టుగా ఉంది. అంత మోసం, అబద్ధం, నకిలీ, కుయుక్తి, కుట్ర. చూడండి, భౌతికంగా కూడా చూడండి. మీరు కొనే ప్రతి ఆహార వస్తువు ఎంతో కొంత కలుషితమైంది. ఇంకా ఎక్కువ శాతం నకిలీవి ఉన్నాయి. నకిలీ అండి. మీరు కొనే పసుపు స్వచ్ఛమైంది అనుకుంటున్నారా? ప్రతిదీ. మీరు కొనే కారం స్వచ్ఛమైంది అనుకుంటున్నారా? మీరు కొనే పప్పు దినుసులు స్వచ్ఛమని అనుకుంటున్నారా? మీరు కొనే నూనెలు స్వచ్ఛమని అనుకుంటున్నారా? అంతా నకిలీయే. ఈ లోకంలో ఇవే కాదు, సిద్ధాంతాలు, వాక్యానికి సత్యానికి భిన్నమైన ప్రతి సిద్ధాంతం కలుషితమైంది, మోసపూరితమైంది. ప్రజలు సత్యం నుంచి దారి తప్పించడానికి శత్రువు చేత కల్పింపబడింది. అంతా అసత్యం. అలాంటి లోకానికి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, సత్య సాక్షిని అని. ఆయన అన్నాడు, నేనే సత్యం అని. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. He came to give us the testimony of truth. కాబట్టి సత్యం తెలుసుకోవాలంటే ఈ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికే పుట్టిన యేసుక్రీస్తు దగ్గరకు రావాల్సిందే. క్రీస్తుకు దూరంగా సత్యం లేదండి. క్రీస్తుకు భిన్నంగా అంత అసత్యమేనండి. వీరి అది ఎంత మంచిగా అనిపించినా సరే. అందుకనే నేను ఏ మంచి కొటేషన్ కూడా మనుషులు చెప్పిన వాటిని నేను అధికారపూర్వకంగా అంగీకరించను. ఎందుకంటే జ్ఞానం క్రీస్తు నుండి, ఆయన గ్రంథం నుంచి రావాలి. మిగతా అన్నీ కూడా భిన్నమైనవే, నకిలీవే. ఒక్కొక్కసారి మంచిగా అనిపించవచ్చు, అదంతా మానవ జ్ఞానం. ఆగిపోయిన గడియారం రోజుకి 2 సార్లు కరెక్టే చూపిస్తుంది. అలాగే అప్పుడప్పుడు సత్యం అక్కడక్కడ మీకు అనిపించవచ్చు, దాన్ని బేస్ చేసుకోవడానికి లేదు. సత్యం దేవుడు మాత్రమే, కేవలం సత్యం దేవుడు మాత్రమే పలుకుతాడు. ఎందుకు? ఆయన అన్నాడు, అబద్ధం ఆడుటకు దేవుడు నరుడు కాడు. అంటే అర్థం ఏంటి? అబద్ధాలు ఆడే పద్ధతి ఎవరిది? నరులది. స్వభావం నరులది. అబద్ధం చాలా మనుషులు తగినట్టు సులువుగా ఆడుతాం. ఇది మన స్వభావం. ఇది దేవుని స్వభావం కేవలం సత్యం చెప్పడం. సైతానండి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. వాడిని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు అబద్ధాలు ఆడతారు. దేవుడు కేవలం సత్యవంతుడు. కాబట్టి సత్యం దేవునిలోనే ఉంది, దేవుని ద్వారానే ఉంది. దానికి దూరంగా సత్యం లేదు. కాబట్టి బైబిల్కు దూరంగా, బైబిల్కు వ్యతిరేకంగా ఉండే ప్రతిదీ అబద్ధమే, అసత్యమే. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి అని లోకానికి వచ్చాడు. 6 చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది. ఎన్ని చెప్పుకుందాం అనుకున్నాం? 20 చెప్పుకోబోతున్నాం. మధ్య మధ్యలో జ్ఞాపకం చేస్తాను. 20లో కనీసం 10 అన్న మనకి బాగా గుర్తుండాలి. చెప్పండి. మొదటిది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగిన పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవది, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ర్యాన్సమ్గా చెల్లించడానికి. మూడవది, పరిచారం చేయడానికి వచ్చాడు. నాలుగవది, దేవుని రాజ్య సువార్తను అంతటా ప్రకటించడానికి, బంధింపబడినటువంటి వారికి విడుదలను, నలిగిన వారికి విడుదలను ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఐదవది, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆరవది, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఏడవది, 1 యోహాను 5:20, దేవుని కుమారుడు వచ్చి మనకి ఏం అనుగ్రహించాడు? 1 యోహాను
5:20. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడు యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. నిజదేవుణ్ణి తెలుసుకోవడానికి వివేకం కావాలి. అది ఇవ్వడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఏదో నామాన్ని నమ్మడానికి వివేకం అక్కర్లా. సత్యవంతుడైన వాడిని తెలుసుకోవాలంటే వివేకం కావాలి. అది ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక అతను రోడ్డు మీద వెళుతూ ఎవరినో ఆపి ఏమన్నా నాకు దారి చెప్పండి అన్నాడు. ఎక్కడికైనా పర్లేదు అన్నాడంట. నువ్వు అలాంటప్పుడు ఎలా వెళ్ళినా పర్లేదు, దానికి పర్టికులర్గా ఒక దారి అంటూ ఉండదు అన్నాడు. నువ్వు సత్యవంతుని తెలుసుకోవాలంటేనే ఒక దారి ఉంది, దానికి వివేకం కావాలి. ఒక బొమ్మను పూజ చేయడానికి ఎక్కడ బొమ్మ పెట్టినా పూజించవచ్చు, ఏ రూపం పెట్టినా పూజించవచ్చు, దానికి వివేకం అక్కర్లా. పార్వతీపురంలో ఒక షాప్ ఎదురుగుండా ట్రైన్ దిగి అందరూ అక్కడ నీరుడికి వెళ్తున్నారంట. వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎలా మార్చాలా అని చెప్పి అక్కడ బోర్డు పెట్టారు, అక్కడ ముగ్గేశారు, ఏవేవో చేస్తున్నా సరే మారట్లేదంట. ఏం లేదు, చిన్న బొమ్మను పెట్టి అక్కడ దాన్ని తిలకం వేశారు, అంతే మొత్తం సీన్ మారిపోయింది. అక్కడికి రావడం, ఒకటి దండం పెడితే మొత్తం వెనకాల అందరూ దండాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. సత్యవంతుడు నిజదేవుడు తెలుసుకోవాలి అంటే, ఆయన ఎవరో తెలుసుకోవాలి అంటే వివేకం అవసరం. ఆ వివేకం మనలో పుట్టేది కాదు, మనలో ఉన్నది కాదు. ఆయన వచ్చి ఇస్తే ఆయన ఎవరో తెలుస్తుంది. అందుకే అన్నాడు యోహాను సువార్త 1:18 యోహాను సువార్త 1:18 అన్నాడు, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుని, నిజదేవుని, సత్యవంతుడైన వారిని బయలుపరిచింది ఎవరు? ఆయన అద్వితీయ కుమారుడే. సో యేసుక్రీస్తు లోకానికి రావడానికి ఉద్దేశం సత్యవంతుడైన వారిని మనం తెలుసుకోవడానికి, వివేకం ఇవ్వడానికి, దేవుణ్ణి మనకు తెలియజేయడానికి, బయలుపరచడానికి. ఆయన ఎవరో, ఆయన ఎలాంటి గుణలక్షణాలు కలిగినటువంటి వాడో, ఆయన చిత్తం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఇదంతా తెలియజేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన రావడం, లోకానికి నిజదేవుడు ఎవరో తెలియడం జరుగుతుంది. 8వది, ధర్మశాస్త్రాన్ని మన కోసం నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5:17 ఈ మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5:17 అన్నాడు, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చితునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ఆయన ఎందుకు కొట్టేస్తాడు? దాన్ని నెరవేరుస్తాడు. నెరవేర్చి దాని పని అయిపోయిన తర్వాత దాన్ని ముగిస్తాడు, నెరవేరకుండా ముగించడు. కాబట్టి ధర్మశాస్త్రం దేవుడు ఎంత ఉన్నతమైన నైతిక ప్రమాణాలు కలిగినటువంటి వాడో స్థిరపరిచే సత్యం. ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పే విషయం. అంత పరిశుద్ధమైన ప్రవర్తన మనం ప్రవర్తిస్తే తప్ప ఆయన ఎదుట నిలవలేము. అది మన వల్ల కాదు. కాబట్టి దేవుని కుమారుడే లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అంతటిని సంపూర్ణంగా ప్రతి క్షణం నెరవేర్చి దాన్ని సంపూర్తి చేశాడు. మన పక్షంగా మనం చూపించలేని విధేయతను ఆయన చూపించి విధేయతలో వచ్చే ఆశీర్వాదాన్ని మనకు సంక్రమింపజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని మీరినందువల్ల వచ్చిన శిక్షను తాను భరించాడు. అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదాన్ని తాను అనుసరించి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. ఎంత అద్భుతమో చూడండి.
కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని అంగీకరించేది మనం ఏదో మంచిగా బ్రతికామని కాదు, క్రీస్తు నెరవేర్చిన నీతిని మనకు ఆపాదించాడు కాబట్టి మనల్ని దేవుడు క్రీస్తులు అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన కోసం మనం నెరవేర్చలేని ధర్మశాస్త్ర నీతి విధిని క్రీస్తు నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. 9వది లూకా సువార్త 12:49-51. లూకా సువార్త 12:49-51. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. 51. నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని చెప్పాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34 నుంచి, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకును, ఆమె తల్లికి, కోడలికి, అత్తకుని విరోధము పెట్టవచ్చునని ఒక మనిషిని ఇంటి వారి అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపుని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుని, కానీ నా నిమిత్తం తన ప్రాణంలో పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును అన్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకు అంటే సమాధానాన్ని పంపడానికి కాదట, ఖడ్గాన్ని విరోధం పెట్టడానికి, ఖడ్గాన్ని భేదం కలుగు చేయడానికి, భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాడట. అంటే అర్థం ఏంటి అంటే, నిజానికి ఆయనకు పెట్టిన పేరేంటి? యెషయా 9:6 ప్రకారం సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ఏమంటున్నాడు వచ్చి? నేను సమాధానం పంపవచ్చు తను తలంచుకుడి, ఖడ్గమనే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఆయన నమ్ముకుంటే అంత బాగుంటుంది, ఆయన నమ్ముకున్నందుకు అందరూ మనల్ని మెచ్చుకుంటారు అనుకోవడానికి లేదు. సత్యం దాన్ని నమ్మే వారికి సమాధానాన్ని కలుగు చేస్తుంది, కానీ అందరూ నమ్ముతారా? నమ్మరు. కాబట్టి సత్యాన్ని నమ్మి దేవునితో, ఇతరులతో, తమతో తాముకు సమాధానం పొందినటువంటి వారు సత్యాన్ని వ్యతిరేకించే వారితో విరోధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి విరోధం పెట్టడానికే వచ్చాడు. నువ్వు తేల్చుకోవాలి, నీకు దేవుడు కావాలా, ఈ లోకం కావాలా, సత్యం కావాలా, అసత్యం కావాలా? అలాంటి పరీక్ష పెట్టడానికే వచ్చాడు. దేవుడు రాజ్యం కావాలనుకుంటున్న వాళ్ళు ఇలాంటి భేదాన్ని తప్పగా ఎదుర్కొంటారు. వీళ్ళు ఎవరైనా ప్రభు నమ్ముకున్నందుకు నాకు ఏ శ్రమ రాలేదండి, సువార్త గురించి నన్ను ఎవ్వరు ఏమనలేదండి అనగలరా? ఎక్కడో చోట, ఎప్పుడోకప్పుడు మీ బంధువుల దగ్గర, మీరు పనిచేసే చోట, మీరు నివసించే చోట, మీరు క్రైస్తవులైనందుకు మిమ్మల్ని వేరుగా చూడడం, తక్కువగా చూడడం జరగలేదా? మీ సొంత వాళ్ళే మిమ్మల్ని నిందిస్తూ మాట్లాడలేదా? అలాంటి విరోధం పెట్టడానికే వచ్చాడు. కాబట్టి నిజమైన విశ్వాసాల అలాంటి విరోధాన్ని ఊహిస్తారు, ముందుగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రభు నమ్ముకుంటున్నాను, నాకు ప్రభుని వ్యతిరేకించే వాళ్ళు నన్ను కూడా వ్యతిరేకిస్తారు, ఇది సహజమే అని ముందుగానే ఊహిస్తారు, వింతగా ఎంచుకోరు. విరోధం పెట్టడానికి వచ్చాడు, నువ్వు తేల్చుకోవాలి. పదవది, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, యోహాను సువార్త 9:39. యోహాను 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకు వచ్చుతున్నాను చెప్పాను. ఆయన వద్ద ఉన్న పరిసరలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగారు.
అందుకే యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోను, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచినదని చెప్పారు. ప్రభు గుడ్డివాడిని బాగు చేశాడు, పుట్టు గుడ్డివాడిని బాగు చేశాడు. ఆ సందర్భంలో అన్నాడు, ఆయన వచ్చింది ఎందుకట? చూడని వారు చూడాలి, చూచేవారు గుడ్డివాళ్ళు కావాలనే తీర్పు నిమిత్తం లోకానికి వచ్చింది. అదేంటి, మేమేమో గుడ్డివాళ్ళమా అని అంటున్నారు పరిసయ్యులు. ఈయనంటాడు, మీరు గుడ్డివారైతే పాపం లేకపోను, కానీ మీరు గుడ్డివారేంటి చూస్తున్నామని మీరు భ్రమపడుతున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంది అన్నాడు. వేషధారులుగా, అబద్ధికులుగా ఉన్నారు. గుడ్డివాళ్ళు ఏమంటున్నారు? మాకంతా తెలుసు, మేము అందరూ చూడగలుగుతున్నాం అంటున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఇక స్వస్థత ఎలా వాళ్ళు కోరుకుంటారు, ఎలా పొందుతారు? ఇప్పుడు రోగి నాకు అంతా బాగానే ఉందని భ్రమపడుతున్నంత కాలం ఉచితంగా వైద్యం చేసినా అంగీకరించడు, అక్కర్లేదనుకుంటున్నాడు. కాబట్టి చాలామంది అజ్ఞానులు మాకంతా తెలుసు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చెప్పినా అర్థం కాదు, అంగీకరించరు అసలు, ముందు వినరు అసలు. ముందు ఆత్మీయంగా కూడా ప్రభు వచ్చింది ఎవరి కోసం అంటే, దేవా నేను అంధుడను ఆత్మీయంగా. మీకు తెలుసా బైబిల్లో మనుషుల గురించి సహజంగా ఏం రాస్తుందో? ఆత్మీయంగా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసింది, 2 కొరింథీ 4:4 ప్రకారం. అంతేకాదు, సత్యానికి చెవి యొగ్గం. పాపాల చేత అపరాధాల చేత చచ్చిన వారు. కాబట్టి చూడండి, వీఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్, మన ఆత్మీయంగా అంధులం. సత్యానికి చెవినొగ్గని ఆత్మీయ చెవిటి వాళ్ళం. దేవుని స్తుతించలేని, దేవుని కోసం మాట్లాడలేని ఆత్మీయ మోగవాళ్ళం. ఆయన కోసం నడవలేని, నిలవలేని, సత్యం కోసం ధైర్యంగా నిలవలేని కుంటువారం. ఆత్మీయంగా మృతులం, పాపాల చేత అపరాధాల చేత చచ్చినటువంటి వాళ్ళం. అలా మనం గుర్తించినప్పుడే ఈయన ఇచ్చే విడుదల, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటిస్తూ ఉన్నాడే, ఆయన ఇచ్చే పరిష్కారాన్ని మనం పొందుతాం. మనకు ఆ సమస్య లేదు, మనకు అసలు అవసరమే లేదు అనుకున్నప్పుడు మనం ఆయన ఏ ఇచ్చినా అంగీకరించాం. కాబట్టి ఆయన వచ్చింది ఎందుకు? చూడని వాళ్ళు చూడాలి, చూసేవాళ్ళు గుడ్డివాళ్ళు. అంటే అర్థం, చూస్తున్నాం అనుకునే వాళ్ళు గుడ్డితనంలో ఉండిపోతారు. అయ్యో నేను అంధుడను దేవా, నాకు నీ సత్యం తెలియజేయని ఆయన మీద ఆధారపడేటువంటి వాళ్ళు చూసేటట్లు కృప ఇస్తాడు. అదే కదా 119 కీర్తన 18వ వచనంలో ఏం రాస్తుంది? భక్తుడు ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడు? 119 18వ వచనం, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు. ఏ కన్నులు? ఆత్మీయ కన్నులు తెరవమంటున్నాడు. అంటే దేవుడు తెరవకపోతే అది ఎలా ఉన్నట్టు? మూసివేయబడినట్టు. నువ్వు బైబిల్ చదువుతావు కానీ నీకు సత్యం అర్థం కాదు, నువ్వు వాక్యం వింటావు కానీ నీకు సత్యం అర్థం కాదు. దేవుడు హృదయాన్ని తెరిస్తే తప్ప, ఆత్మీయ నేత్రాలు తెరిస్తే తప్ప. కాబట్టి గుడ్డివాళ్ళం అనుకునేటువంటి వాళ్లకు దేవుడు చూపిస్తాడు. గుడ్డివాళ్ళు అయ్యి ఉండి నాకు అంతా కనబడుతూ ఉంది అని భ్రమపడేటువంటి వాళ్ళు ఆయన ఇచ్చే చూపును పొందలేడు. సో అందుకే ఆయన వచ్చాడు అంటున్నాడు. మీకు ఇప్పుడు ఇంకా కొంచెం అర్థం అవుతుంది. మత్తయి 9:13 చూడండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది 20 సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి 9:13 సంగతి ఏంటంటే, మత్తయి అనే లేవి ప్రభువుని భోజనానికి పిలిచాడు. ఆయనతో పాటు జనసమూహం కూడా వచ్చారు.
10వ వచనంలో చూస్తే, ఇంట్లో భోజనంలో కేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకలను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకలతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని ఆయన శిష్యులను అడిగారు. ఆయన ఆ మాట విని, రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చాడు? పాపులను పిలవడానికి వచ్చాడట. ఎవరిని పిలవడానికి రాలేదు? నీతిమంతులను పిలవడానికి రాలేదు అని చెబుతూ అన్నాడు. వైద్యుడు అవసరమైంది ఎవరికి? రోగికి. ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లా. అలాగే నేను నీతిమంతులను పిలవడానికి రాలా, పాపులను పిలవడానికి వచ్చానన్నాడు. మరి నీతిమంతులు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. రోమా 3:11 ఒక్కడూ లేడు నీతిమంతుడు. కానీ నీతిమంతులు అనుకుని భ్రమపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుంది మీకు? అందరూ పాపులే, కానీ కొంతమంది ఏమనుకుంటున్నారు? నీతిమంతులం అనుకుంటున్నారు. శాస్త్రుల పరిచయాలు ఏమనుకున్నారు? నీతిమంతులం అనుకుంటున్నారు. పరిచయుడు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేది ఏమని? దేవా, నేను సుంకర్లాగా ఇతర పాపుల్లాగా లేను. వారం 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, పుదీనాలోను సోపులోను 10వ భాగం ఇస్తున్నాను, నేను మంచివాడిని. దేవుడు అసలు అతన్ని పక్కన పెట్టేశాడు. శంకరి గుండెలు బాదుకుంటూ ఆకాశం కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపిని నన్ను కరుణించని అడిగినప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చి పంపించాడు. కాబట్టి ఆయన వచ్చింది పాపులను పిలవడానికి వచ్చాడు. నీతిమంతులు అనుకుని భ్రమపడేటువంటి వాళ్ళని పిలవడానికి కాదు వచ్చింది. డాక్టర్ వైద్యం చేయగలిగింది రోగాన్ని గుర్తించి తమను తాము డాక్టర్కి అప్పగించేసుకుని, సార్ మీరేం చేసినా సరే నాకు ఆరోగ్యం కలగాలి, ఏం చేయమంటారు చెప్పండి, ఆపరేషన్ పడుతుందా? సరేనండి, నాకంటే మీకు ఎక్కువ తెలుసు, ఏదో చేసి బ్రతికించండి అని అడుగుతారు కదా. అలా కాకుండా నాకు బాగానే ఉంది, నువ్వు అవడవు నాకు వైద్యం చేయడానికి, నీ వైద్యం నాకు అక్కర్లేదు, నువ్వు వాడు కావాలంటే, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళని వైద్యుడు ట్రీట్ చేయడు. ఆయన వచ్చింది పాపులను పిలవడానికి వచ్చాడు. పాపులను ఏం చేయమని పిలవడానికి వచ్చాడు? లూకా 5:32. ఇదే సందర్భం ప్రభు అన్న మాట మరొక కోణంలో ఇక్కడ చూడవచ్చు. 31 అంటున్నాడు, అందుకు యేసు రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పు. నీతిమంతులకు మారు మనసు అవసరం అని కూడా వాళ్ళు ఒప్పుకోరు. నీతిమంతులు అనుకునేటువంటి వాళ్ళు. అయితే మారు మనసు పొందడానికి పాపులను పిలుస్తున్నాడట. ఆయన పాపులతో, అంటే పాపులు అంటే అర్థం అందరూ పాపులే, కానీ యూదులు ఏమనుకున్నారు అంటే సుంకర్లు పాపులు అనుకున్నారు, వేశ్యలు పాపులు అనుకునేవాళ్ళు. ఆ 2 పనులు చేయట్లేదు కాబట్టి వాళ్ళు నీతిమంతులు అనుకునేవారు. వాళ్ళు ప్రభుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, ఏంటి మీ బోధకుడు పాపులతో సుంకలతో భోజనం చేస్తున్నాడు ఏంటి అన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు ఏంటి అస్తమానం రోగులతో ఉంటున్నారు ఏంటంటే, ఆయన రూమ్ నిండా రోగులు ఉన్నారు ఏంటంటే, ప్రభు వచ్చింది మనలాంటి పాపులను మారు మనసు పొందమని పిలవడానికి వచ్చి, మత పెద్దలు మేము భక్తి గల వాళ్ళని భ్రమపడేటువంటి వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. పాపాన్ని ఒప్పుకుని గ్రహించినటువంటి సామాన్యులు ఆయనకు స్నేహితులు అవుతున్నారు, ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. రేపు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటారు. పాపులను మారు మనసు పొందమని పిలవడానికి వచ్చాడు. నేను చూసాం 11 చూసామండి, సరిగా లెక్క పెట్టండి. ఏంటి 11 చూసాం. మీకు అనుమానం ఉంటే మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటిది పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవది
ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మూడవది పరిచారం చేయడానికి వచ్చాడు. నాలుగవది దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఐదవది సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆరవది సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఏడవది సత్యవంతుడైన నిజదేవుని తెలుసుకునే వివేకం ఇవ్వడానికి వచ్చాడు. ఎనిమిదవది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తొమ్మిదవది ఖడ్గం, విరోధం, భేదం, అగ్ని వేయడానికి వచ్చాడు. ఎవరు ఆయన పక్షంగా నిలబడతారో, ఎవరు ఆయనకు దూరంగా లోకాన్ని కోరి రాజీపడి ఆయన కాదనుకుంటారో అది తేల్చుకునేటట్లు విరోధం పెట్టడానికి వచ్చాడు. పదవది చూడని వాళ్ళు చూడాలి, చూస్తున్నామని భ్రమపడేవాళ్ళు గుడ్డివాళ్ళుగానే ఉండిపోవాలి, ఆ తీర్పు నిమిత్తం వచ్చాడు. 11వది నీతిమంతులం అనుకునే వాళ్ళని పిలవడానికి రాలా, పాపులం దేవా మాకు రక్షణ అవసరం అని గుర్తించినటువంటి వాళ్ళు మారు మనసు పొందాలని పాపులను పిలవడానికి వచ్చాడు. 12వది పాపాలను తీసివేయడానికి వచ్చాడు. మొదటి యోహాను 3:5 మొదటి యోహాను 3:4 అంటాడు, ఆయనందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రంగా చేసుకున్నాను. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అంటున్నాడు. పాపాలను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపాలను తీసివేయడానికి వచ్చాడు. టు రిమూవ్ సిన్. ఆదాము హవ్వలో మానవుడు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి మానవ జాతి అంతా దేవునికి దూరం అయ్యారు, దేవునికి శత్రువులు అయ్యారు. రెండవ ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఈ పాపాన్ని, ఈ పాప పర్యవసానాలను తీసేయడానికి వచ్చాడు. ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు, హీ కేమ్ టు అన్డూ ద కర్స్. శాపాన్ని అండూ చేయడానికి వచ్చాడు. హీ కేమ్ టు రివర్స్ ద కర్స్. పాపాన్ని బట్టి శాపం వచ్చింది, ఆయన సంపూర్ణంగా విధేయత చూపిస్తూ ఈ శాపాన్ని ఎత్తివేయడానికి, తొలగించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు రాక మానవునికి దేవునికి మధ్య ఉండేటువంటి పాపాన్ని తొలగిస్తూ ఉంది, శాపాన్ని ఎత్తివేస్తూ ఉంది. పాపమును తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైన, పాపాన్ని పరిహరించి దాన్ని కొట్టివేసి అది లేకుండా చేయడానికి, దాన్ని నిర్మూలించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇక క్రీస్తు నమ్మినటువంటి వారికి పాపం దేవుని ఎదుట అడ్డంకిగా ఉండదు. అది ఎత్తివేయబడింది, కొట్టివేయబడింది, నిర్మూలించబడింది, తొలగించబడింది. రోమా 8:2-3 వచనాల్లో ఇదే మాట మనం చూస్తాం. రోమా 8:2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేయలేదు, పాపాన్ని చూపిస్తుంది అంతే. అద్దం మన ముఖం మీద ఉండే మురికిని చూపిస్తుంది, మురికిని తీసివేయలేదు. థర్మామీటరు మనకు జ్వరం ఎంత ఉందో చెబుతుంది, జ్వరాన్ని తగ్గించలేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది మనం పాపులం అన్న సంగతి మనకు గ్రహింపు చేయడానికి. మరి ఆ పాపాన్ని ఎవరు తీసేస్తారు? మనం తీసేసుకోలేం. ఆయన తీయడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన చేసింది ఏంటంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను అంటున్నాడు.
సో పాపాలను ఎలా తీసేశాడు? ఆ పాపాలను క్రీస్తు శరీరం మీద శిక్షించి ఈ పాపాలను తొలగించేశాడు. తీర్చేసిన అప్పు గురించి ఎవరు మాట్లాడకూడదు వ్యతిరేకంగా, తీర్చబడింది కదా. అలాగే శిక్ష అనుభవించిన తర్వాత ఆ దోషాన్ని గురించి ఇంకా శిక్షార్హంగా మాట్లాడడానికి లేదు. శిక్ష విధింపబడింది, దానికి పరిహారం అయిపోయింది, పరిష్కారం అయిపోయింది. ఆ రీతిగా క్రీస్తు శరీరం మీద దేవుడు పాపానికి శిక్ష విధించి ఆ పాపాలని మనకు వ్యతిరేకంగా ఉండకుండా ఎత్తివేశాడు, తీసివేశాడు. 13వది 1 యోహానులోనే 3:8 చూడండి. 1 యోహాను 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అని ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు. ఇక పాపం చేసే వాళ్ళందరూ వాడి సంబంధులు అయిపోయారు. అయితే వాడి క్రియలు లయం చేయడం వల్ల వాడి బంధకాలు ఉండేటువంటి వారిని విడిపించడానికి, పాపాలను తొలగించడానికి, అపవాది క్రియలు లయం చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. చూడండి, జయశాలిగా, యుద్ధ వీరుడిగా, సాతాను వల్ల వాడి తిరుగుబాటును బట్టి మనుషులను కూడా ప్రేరేపించి తిరుగుబాటు చేస్తూ దీని అంతటిని లయం చేయడానికి, దేవుని ఉద్దేశం ప్రపంచంలో నెరవేరడానికి, పాపులైన మానవులు అపవాది బంధకాల నుంచి విడిపింపబడి తిరిగి దేవునితో సమాధాన పడాలని, దేవుని ఒరిజినల్ ప్లాన్ నెరవేరాలి అని సాతాను క్రియలు లయం చేయడానికి వచ్చాడు. సాతాను మనకంటే బలవంతుడే, కానీ దేవుని కంటే కాదు కదా. వాడి క్రియలు మనల్ని మోసపుచ్చేవే. వాడి క్రియలు లయం చేయడం వల్ల, ఒక క్రియ లయం చూడండి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులను వారి మనోనేత్రాలకు గ్రూడితనం కలదు. అది వాడి క్రియ. సువార్త సత్యాన్ని చూడలేరు. అరే, పాము కాటేసేది, దానికి పాలు వేస్తే నీకేం కలిసి వస్తుంది? అసలు పాములు పాలు తాగితే చచ్చిపోతాయి అని చెప్పావనుకో, బస్సుమల్లి వేస్తాడు మన మీద. సత్యం అర్థం కానంత వరకు దాన్ని వ్యతిరేకిస్తారు, చెప్పేటువంటి వాళ్ళని కూడా ద్వేషిస్తారు. వెలుగు కలుగుగా కానీ సూర్యుని పుట్టించక ముందే దేవుడు వెలుగు పుట్టించాడే, అలా సువార్త ప్రకాశం మన హృదయాల్లో ప్రకాశించేటట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఈ మూర్ఖ హృదయంలో దేవుని గురించిన జ్ఞానం, సువార్త సత్యాన్ని అర్థం చేసుకునే ఆ కృప కలిగి గూడితనం పోతుంది. ఇప్పుడు ఏమైంది? అపవాది క్రియ ఆ వ్యక్తి విషయంలో లయమైపోయింది. వాడు చేయాలనుకున్నది గుడితనంలోనే బంధించి అలాగే దేవునికి దూరం చేయాలనుకున్నది, వాడి క్రియ లయమైపోయింది. వ్యక్తి దేవుని తెలుసుకోగలుగుతున్నాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. సాతాను బంధకాల్లో, వాడు కలుగు చేసిన గుడితనంలో, వాడు పుట్టించే సత్యాన్ని ద్వేషించే, క్రీస్తును ద్వేషించే ఈ ద్వేషభావం అంతటిని దేవుడు లయం చేస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు లయపరచడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. 14వది అపొస్తలుల కార్యాలు 3:26. దేవుడు తన సేవకుని యేసుక్రీస్తును పుట్టించి ఏం చేయమని మొదట పంపించాడు. దేవుడు తన సేవకుని పుట్టించి లేదా లేపి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పింది. ఇక్కడ 2 విషయాలు చూడవచ్చు. మొదటిది, మనలో ప్రతి వాడిని దుష్టత్వం నుంచి మళ్లించడానికి దేవుడు తన కుమారుని మొదట మన దగ్గరకు పంపించాడు అంటున్నాడు. మనందరం దుష్టులం, పాపం అంటే ఎంతో ఇష్టం, పాప ప్రీతి వల్ల సత్యాన్ని ద్వేషిస్తాం. అలాంటి మనల్ని దుష్టత్వం నుంచి
మళ్ళించడానికి, టు ట్రాన్స్ఫార్మ్ అస్, మనలో పరివర్తన, మార్పు తేవడానికి ఆయన లోకానికి వచ్చాడు. దుష్టత్వం వైపు పరుగులు ఎడుతున్నటువంటి వాళ్ళం, దుష్టత్వాన్ని ప్రేమించి వెంటాడుతున్నటువంటి వాళ్ళం. ఒక ఆయన అంటున్నాడు, అతను పడుకునేటికి 3 అయిపోద్దట. టీవీలో చెత్త వెతికి 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 ఆ ఛానల్ ఈ ఛానల్ ఆ ఛానల్ ఈ ఛానల్ వెతికి 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 పంది బురద కోసం వెతుకుతున్నట్టు. దేవుడు నన్ను మార్చాడండి అంటున్నాడు ఆయన. అది చెత్త అని ఇప్పుడు అర్థమైంది నాకు అంటున్నాడు. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్ళించడానికి వచ్చాను అంటున్నాడు. మీ జీవితం మారింది అంటే క్రీస్తు రాబట్టే. పాపులు మారుతున్నారు అంటే అది క్రీస్తు లోకానికి రాబట్టే. కాబట్టి గమనించండి, క్రీస్తు రావడం, దుష్టులు తమ దుష్ట మార్గాలను విడిచి మళ్ళడం జరుగుతుంది. ఇక్కడే మరొక మాట కూడా చూడవచ్చు. 15వ దుష్టత్వం నుంచి మిమ్మల్ని వీళ్ళు ప్రతివాన్ని మళ్ళించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను అంటున్నారు. కాబట్టి ఆశీర్వాదం, క్రీస్తు రావడం వల్ల ఆశీర్వాదం కలుగుతాం. చూడండి, ఏదైనా తండ్రి దూరదేశం నుంచి వస్తున్నాడు అనుకోండి, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, ఖాళీ చేతులతో వస్తాడా తండ్రి? దూరదేశం నుంచి వస్తూ ఉన్నాడు. అందులో పిల్లలు అడగకుండానే వాళ్ళ కోసం ఎన్నో ప్లాన్ చేస్తాడు. వాళ్ళ వయసును బట్టి రకరకాల టాయ్స్, వాళ్ళకి ఉపయోగపడేవి, వాళ్ళకి ఇష్టమయ్యేవి ఎన్నో కొనుక్కుని తెస్తారు. తండ్రి రావడం, వీళ్ళు బిజీ అయిపోతారు. బ్యాగుల్లో అన్నీ ఒకటి ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం ఎంత అంతే కాదు. ప్రభు ఈ లోకానికి ఒట్టి చేతులతో రాలా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి పంపాడు. కాబట్టి ఆశీర్వాదం అంటే ఏదో కేవలం ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవే కాదు. ఆత్మీయంగా మనం నిత్యము ఆయనతో బ్రతకడానికి కావలసిన పాపాన్ని జయించడానికి, శోధనలు సహించడానికి, శ్రమలను తట్టుకుని ధైర్యంగా భక్తిలో కొనసాగడానికి కావలసిన అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు అనిపించే ప్రతి ఆశీర్వాదం క్రీస్తుని బట్టే. దేవుని బిడ్డగా నువ్వు అనుభవించే ప్రతి ఆశీర్వాదం. శ్రమలో ఆదరణ కలిగిందా? ఒక ఆపదలో ఎవరైనా సడన్గా నిన్ను ఆదుకునేటట్లు దేవుడు ఏర్పాటు చేశాడా? ఒక మంచి వైద్యం దొరికిందా? ఆశీర్వాదం కాదా అది? ఆత్మీయంగా నీకు ఒక మంచి సహవాసం, నీకోసం ఒకళ్ళు ప్రార్థించే వాళ్ళు ఉండడం, నిన్ను తప్పిపోయినప్పుడు చెయ్యి తెచ్చి నిన్ను బలపరచడం, దారిలోకి తేవడం, గద్దించడం, సరిచేయడం, ఇవన్నీ దేవుడు పెట్టిన ఆశీర్వాదాలు కాదా? మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఆయనను మొదట మన దగ్గరకు పంపించాడు. 16వది హెబ్రీ 2:14. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాలని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలుపడని. ఎలా అయినా కానీ ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొని అబ్రహాం సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధానాజకుడు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చును. ఇక్కడ 2 విషయాలు మనం చూడవచ్చు. మొదటిది, మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి వచ్చాడు. ఆయన చనిపోతూ అపవాదిని నశింపజేశాడు. అది కానీ 3:15 ప్రోటో ఇవాంజెలియాన్ అనుకున్నాం. అంటే మొట్టమొదటి గాస్పెల్, మొట్టమొదటి సువార్త బైబిల్లో ఉన్నది ఆదికాండం 3:15. ఏమన్నాడు? సర్పం స్త్రీ సంతానమైనటువంటి మెస్సయ్యను మడి మీద కరుస్తుంది, అయితే ఆయన దానిని తల మీద కొడతాడు.
సర్పాన్ని ఎక్కడ కొట్టాలి చావాలంటే? తల మీద కూడా, ఇంకెక్కడ కొట్టినా చావదు అది. అది మడి మీద కరుస్తుందండి. అంటే ప్రభు మరణిస్తాడు, తన మరణం ద్వారా అపవాదిని తల చెత్త కొడతాడు, దాన్ని నాశనం చేస్తాడు. ఈయనేమో తిరిగి లేస్తాడు. కాబట్టి అపవాదిని నాశనం చేయడానికి వచ్చాడు. కాబట్టి సాతాను ఓడిపోయిన శత్రువు, వాడికి భయపడవలసిన అవసరం దేవుని బిడ్డలకి ఏమాత్రం లేదు. వాడిని ఎదిరించాలి, కానీ వాడికి భయపడకూడదు. ఎందుకంటే వాడు ఓడిపోయిన శత్రువు. ఇప్పుడు చూడండి, మీరు సడన్గా క్రికెట్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతో చూస్తూ ఉంటే కరెంట్ పోయింది. మీరు చాలా గింజుకున్నారు, ఏమవుతుందో మన ఇండియా నెగ్గుతుందో లేదో అని చాలా టెన్షన్లో ఉన్నారు. కరెంట్ రాలా, పడుకున్నారు. పొద్దున్నే న్యూస్ పేపర్లో తెలిసిపోయింది ఇండియా నెగ్గింది అని. మీరు రిలే చూస్తున్నారు మళ్ళీ టీవీలో, అసలు ఎలా జరిగిందో చూద్దాం అని. ఇప్పుడు మీకు టెన్షన్ ఉంటుందా? నెగ్గుతామో లేదో అనే సందేహం ఉంటుందా? మీకు రిజల్ట్ తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరు చూసేది ఎలా చూస్తారు? చాలా రిలాక్స్డ్గా చూస్తారు. ఒకవేళ ఆట అవతల వాళ్ళు నెగ్గుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నా మీరు ఏం చింతపడరు. మీకు తెలిసిపోయింది ఎవరు నెగ్గిపోయారు. శత్రువు ఓడిపోయాడు, వాడికి నరకం దేవుడు సిద్ధం చేశాడు. తల చెత్త కొట్టినటువంటి పావం తోక ఊపినట్టు ఊపుతున్నాడు వాడు. దానికి ఎందుకు భయపడతారు? వాడు ఏం చేయలేడు. మనం ఎవడు అపవాది గురించి ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు సరైన పని చేయట్లా. దేవుని గురించి ఎక్కువ మాట్లాడాలి, వాడి గురించి జాగ్రత్త పడాలి, వాడి కుయుక్తులు తెలుసుకోవాలి, కానీ వాడికి భయపడకూడదు. వాడు ఓడిపోయిన శత్రువు, వాడిని నశింపజేశాడు సిలువలోనే ప్రభు. వాడి ఉద్దేశాలు ప్రజల్ని దేవునికి దూరం చేయాలి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టు చేయాలనుకున్నవన్నీ ఆయన ఏర్పాట్లు ఉండేటువంటి వారి పట్ల ఓడిపోయినాయి. ఆయన కోసం అవసరమైతే ప్రాణాలు పెట్టే అంత విశ్వాసంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి అపవాది నశింప చేయడానికి ఆయన వచ్చాడు. అంతేకాదు, అలా నశింప చేయడం ద్వారా జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసాల్లో పాల్పడాడు. మరణ భయం చేత దాస్యానికి లోబడ్డాం జీవితకాలం అంతా. చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఏంటి భయం? చచ్చిపోతామేమో. దానికోసమే కదా ఎన్ని లక్షలు తగలేసినా, ఎన్ని చోట్లకి తిరిగేసినా. ఎక్కడో నాటు వైద్యం అంటే కేరళ అవతలకి వెళ్ళిపోతారు. ఏదో ఆశ బతికేయాలని. దేవుడు బతికినదే బతకం. దేవుడు పిలవనదే చావు. ఏ రోగం కాదు మనల్ని చంపేది, ఆయన పిలిస్తే చనిపోతాం అంతే. ఈలోగా ఏమి జరగదంతే. దేవుని బిడ్డలకు ఆయన నిర్ణయించిన సమయం వరకు అమర్త్యులం, మరణం లేని వారం. ఆయన నిర్ణయించిన సమయాన్ని ఒక క్షణం దాటం, బాగా వైద్యం చేయించుకున్నందువల్ల, వైద్యం అందనందువల్ల ఒక క్షణం ముందు చనిపోం. పిలిచేది దేవుడు. చంపగలిగే శక్తి పుట్టించిన వాడికి మాత్రమే ఉంది. కాబట్టి దేవుని బిడ్డలకు మరణ భయం లేదు. మరణ భయాన్ని తొలగించాడు దేవుడు. అది ఎంతలా అంటే, తాను మరణించి ఆ దారిలో వెళ్ళడం వల్ల మనం ఆ దారిలో వెళ్ళడానికి ధైర్యం చేస్తున్నాం. ఇప్పుడు కాపరి మన ప్రాంతంలో అయితే వెనకాల నుంచి మన గేదెలు తోలడం అలవాటు కదా, గొర్రెలు కూడా అలాగే తోలుతాం. కానీ పాశ్చాత్య దేశాల్లో, లేకపోతే ఈ పాలిస్తున్న ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో కాపరి ముందే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు తెలుసా? ఒక లోయ గుండా లేకపోతే ఒక గుహ గుండా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అది సేఫో కాదో, క్రూర జంతువులు లేకపోతే జారుడు ప్రదేశం, అపాయం ఉందేమో, తాను ముందు చూసి సేఫ్ అనుకుంటేనే గొర్రెలను తీసుకెళ్తాడు. కాపరి వెనకాల వెళ్ళడం గొర్రెలకు ఎంతైనా క్షేమం. ముందున్నాడు ఆయన, సేఫ్ అయితే కింద తీసుకెళ్తాడు. మన ప్రభు ముందుగానే మరణం భరించి వెళ్ళాడు. మరణించకుండా ఒక డాక్టర్ గురించి విన్నాను. ఆమెకి ఇంకా పిల్లలు లేరు.
ఒక ఆమె డెలివరీ టైంలో బాధపడుతూ ఉంటే తిడుతుందంట. ఏమాత్రం ఊచుకోలేవా, అందరూ ఎలా పుట్టిన వాళ్ళు అయ్యి అని నాకు అనిపించింది. సానుభూతి కనపరచగలిగిన వాళ్ళు ఎవరు? అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అనుభవం లేకపోతే అర్థమే కాదు అసలు. ప్రభువు మరణించి సమాధి చేయబడి నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి లేచి రండి ఏం పర్లేదు అంటున్నాడు. వెళ్ళేది ఆయన దగ్గరికి కదా. ఈ మార్గంలో మరణ భయం దేవుని బిడ్డలకు తీసివేయబడింది. అసలు మనుషులందరూ అతిగా భయపడేది మరణానికైతే ఆ భయమే లేకుండా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళకు మరణ భయం లేదు. అందుకు నేను చాలాసార్లు చెప్పాను కదా, ఒక ఆయన గట్ట డాక్టర్లు చెప్పేశారట, నువ్వు ఇక చనిపోతావు, వైద్యం లేదు అని. ఆయనకి ఎంత ఆనందం అయిపోయిందంటే, అంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడమేనా, ఆయన మహిమలో ఆయనతో నేను వెళ్ళి చూస్తానా అని ఆనందం ఎక్కువైపోయి డాక్టర్లు చెప్పిన దానికంటే 15 రోజులు ఎక్స్ట్రా బ్రతికేశాడట. దేవుని బిడ్డలకు మరణ భయం తొలగించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. 18వ 1 పేతురు 2:21 అంటున్నాడు. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటనే కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి తను అప్పగించుకున్నాను. మనం ఎలా బ్రతకాలో బ్రతికి చూపించడానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో, అసలు భక్తి అంటే ఏంటో బోధించడానికి కాదు, జీవించి మాదిరి ఉంచడానికి. తన ముందు నడిచి అడుగుజాడలు మనం నడవడానికి త్రోవ అడుగులు మన కోసం వేసి వెళ్ళాడు. He came to give us an example to live worthy of God. దేవునికి తగినట్టుగా ఎలా బ్రతకాలో, మనిషి అసలు బ్రతకడం అంటే ఏంటో, ఎలా జీవిస్తే అది సరైన జీవితం అవుతుందో అది బ్రతికి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 19వ 2 కొరింథీ 8:9 2 కొరింథీ 8:9 మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడు ఆయన. ఆ పరలోక మహిమంతటిని విడిచిపెట్టి వచ్చాడు. దేవునితో సమానంగా ఉండేట విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోకుండా వచ్చాడు. మనకులాగా ఈ లోకానికి అవన్నీ కాదనుకుని వచ్చాడు. మానవ శరీర ధారణ చేశాడు, దాసుని రూపం ధరించాడు. ఎందుకంటే తద్వారా మనం ధనవంతులం కావాలి అని. దరిద్రుల్ని ధనవంతుల్ని చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడట. 20వ గలతీ పత్రిక 4:4-5 వచనాలు. గలతీ 4:4-5 వచనాలు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడాయను. ఇక్కడ ప్రభు ఎందుకు వచ్చాడో ఈ లోకానికి 2 విషయాలు చెప్తాడు. విమోచించడానికి, రెండవది దత్తపుత్రులుగా మనల్ని చేయడానికి. మనం రక్షించడమే కాదు, విమోచించడమే కాదు, దత్తపుత్రులుగా స్వీకరించడానికి వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు రావడం ద్వారా ఆయనకు శత్రువులు, పాప బంధకాల్లో ఉండేటువంటి బానిసలం విమోచింపబడి దేవుని బిడ్డలం అవుతున్నాం, దేవుని పిల్లలం అవుతున్నాం. పిల్లలమైతే వారసులం అవుతున్నాం. చూసారా ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? 20 గంభీరమైన ఉద్దేశాలు చూసాం. అయితే ప్రశ్న ఏంటో చెప్పనా, ఈ 20 మీలో నెరవేరినాయా? అది మనం చూడాల్సింది. చాలామంది ప్రభు ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోక క్రిస్మస్ అంటే ఏదేదో చేసుకుంటూ ఉన్నారు. పెద్ద కేక్, చోటుకు వెళ్తే 100 కేజీలు కేక్ చేశారు. లేకపోతే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ తాత క్యాప్లు పంచిపెట్టారు.
అసలు ఆయన ఎందుకు వచ్చాడో అర్థం కాకుండా ఆయన రాక వల్ల పూర్తి మేలు ఎవరు పొందుతారు? ఎలా పొందుతాం? వాళ్ళు పాలు పొందే ముందు ప్రభు నాకు సమృద్ధి అయిన జీవం అనుగ్రహించు, దుష్టత్వం నుంచి నన్ను మళ్ళించు, అపవాది క్రియలు నా జీవితంలో లాయించే, వాడి మోసాలు వాడి కుతంత్రాలు అన్నింటి నుంచి నన్ను తప్పించు. ఇలా అడుగుతూ ప్రభు వాళ్ళలో పాలు పొందుదాం. ఆ రీతిగా ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చిన ఆ పూర్తి ఉద్దేశం మనందరిలో నెరవేరినట్లు ఆశిద్దాం. ప్రభు మీకు స్తోత్రాలు. ఒక 20 కారణాలు చూసాం. మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ఈ లోకంలో మీరు పుట్టారు, అవన్నీ మా అందరి జీవితాల్లో ఫలింపు చేయండి. పాపులమని మేము రక్షింపబడినట్లు చేయండి, మేము మారు మనసు పొందినట్లు చేయండి, మేము గుడ్డివారమని గ్రహించి మీరు ఇచ్చే ఆత్మీయ దృష్టి పొందేటట్లు చేయండి. దుష్టత్వం నుంచి మమ్మల్ని మళ్ళించండి, ఆశీర్వదించండి. మీ వాళ్ళ కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.